హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి యాసెరా నుంచి కంపెనీ నుంచి ఈ యొక్క అంటే ఐసెరాలో కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. కంప్యూటర్ ఆపరేటివ్ జాబ్స్ అనమాట ఇవి. సో 10th 12th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 33,000 వరకు కూడా మనకి జీతం ఇస్తున్నారు. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. అలాగే చక్కగా ఇంటి నుంచే పని చేసుకోవచ్చు అనమాట. అప్లై చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మేల్ అండ్ ఫీమేల్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇక్కడ చూడండి, మనకి సేల్స్ ఆపరేషన్స్ అనలిస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఐసెరాలో మనకి సేల్స్ ఆపరేటర్స్ అనలిస్ట్గా మనం చేయాలన్నమాట. భారతదేశం అంతటా ఇది ఉందన్నమాట. సో ఐసెరా అనేది ఏఐ కోఆపరేటివ్ సొల్యూషన్స్ ప్రముఖ ప్రొవైడర్ వ్యాపార పరివర్తనను సులభతరం చేస్తుందన్నమాట. సో మరియు స్వీయ మోడల్ ద్వారా ఆదాయ వృద్ధిని పెంచడానికి ఐసెరా జీపీటీ మరియు జనరేటివ్ ఏఐలను ఉపయోగిస్తుందన్నమాట. ఐసెరా యొక్క ఏఐ కోపిలట్ పరిశ్రమ మరియు డొమైన్ నిర్దిష్ట ఎల్ఎల్ఎంను ఏఐ వర్క్ఫ్లోల ద్వారా మానవ వంటి అనుభవాలు మరియు స్వయంచాలకంగా అభ్యర్థనలు అందించడానికి ఉపయోగిస్తుంది. 400+ ఇంటిగ్రేషన్లు మరియు 1200 ఫ్రీ బిల్డ్ వర్క్ ఫ్లోలతో కస్టమర్లు 75%తో ప్లస్ ఆటోమేషన్ మరియు 90% ఖర్చు తగ్గింపును సాధిస్తారనమాట. దీంతో అయితే ఐసెరా అనేక గుర్తింపులను పొందింది. అయితే వీటిలో కింది వాటితో సహా పాస్ట్ కంపెనీ ఇన్నోవేటర్ల కోసం ఉత్తమ కార్యాలయాలు వేగవంతమైన వృద్ధికి INC 5000 అవార్డు, ఫోర్బ్స్ AI 50 EY ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2023 అని ఇవ్వడం జరిగింది. CNBC అప్‌స్టార్ట్ 100 టాప్ స్టార్టప్, గార్డ్నర్ కూల్ వెండర్, రెడ్ హెరింగ్ టాప్ 100 గ్లోబల్ ఇన్నోవేటర్, CIO ఇన్నోవేషన్ స్టార్టప్ అవార్డు అనేసి వచ్చిందనమాట. అయితే CIO రివ్యూ టాప్ ఇటెసమ్ సొల్యూషన్ మరియు సిలికాన్ రివ్యూ 50 అత్యంత ఆరాధించే కంపెనీలు అనేవి దీనిలో ఉన్నాయన్నమాట. అయితే పాత్ర గురించి చూసుకుంటే దీనికి చూడండి, మేము సేల్స్ ఆపరేషనల్ అనలిస్ట్గా మా బృందంలో చేరడానికి అత్యంత ప్రేరేపిత వివరాలు ఆధారిత మధ్యతరగతి స్థాయి వ్యక్తిని కోరుతున్నాము. ఈ పాత్రలో మీరు మా అమ్మకాల బృందానికి మద్దతు ఇవ్వడంలో మరియు మా విక్రయ ప్రక్రియలను ఆప్టిమైజ్ చేయడంలో కీలక పాత్ర వహిస్తారు. 4 సంవత్సరాలు సేల్స్ ఆపరేషన్లో అనుభవం ఉన్న వ్యక్తి అయినా పర్వాలేదు, లేదంటే ఫ్రెషర్స్ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అలాగే అనేక సేల్స్ ఆపరేషన్స్ ఫోకస్డ్ సాస్ టూల్స్తో విలువైన అనుభవాన్ని పొందేందుకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇదే సమయంలో కంపెనీ సాఫ్ట్వేర్ విక్రయాలు వేగవంతమైన ప్రపంచంలో సమయానుకూల నివేదికలు మరియు అంతర్దృష్టులతో వృద్ధి చెందడానికి సహాయపడతారు అనేది ఇవ్వడం జరిగింది. అయితే రిమోట్ లేదా కార్యాలయంలో పని గంటలు ప్రధానంగా US గంటలు అనేసి ఇవ్వడం జరిగింది. ఈ పాత్ర ప్రస్తుతం భారతదేశంలో హైబ్రిడ్ మరియు రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో రిమోట్ కోసం అంటే ఓపెన్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ బాధ్యతలు చూసుకుంటే ఒకదాని తర్వాత చూడండి, సేల్స్ డేటా విశ్లేషణ అనమాట. ట్రెండ్లు, అవకాశాలు మరియు మెరుగుదల కోసం ప్రాంతాలను గుర్తించడానికి విక్రయాల డేటా మరియు పనితీరును కొలమానాలను విశ్లేషించడానికి విక్రయ బృందం మరియు నిర్వహణ కోసం సాధారణ నివేదికలు మరియు డాష్బోర్డులను రూపొందించాలన్నమాట. అలాగే CRM మేనేజ్మెంట్ అనమాట. మా కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ CRM సిస్టమ్ను నిర్వహించండి. ఖచ్చితమైన మరియు తాజా డేటాను నమోదు చేయాలి. రిపోర్టింగ్ మరియు పైప్లైన్ నిర్వహణ కూడా మీరు నిర్ధారించాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రక్రియ మెరుగుదల అనమాట. విక్రయ
ప్రక్రియలో అసమర్థతలను గుర్తించడానికి అలాగే క్రాస్ ఫంక్షనల్ బృందాలతో సహకరించాలన్నమాట. మరియు విక్రయాలు ఉత్పాదకత మరియు ప్రభావాన్ని పెంచడానికి పరిష్కారాలను రూపొందిస్తుందన్నమాట, అంటే ప్రతిపాదించేస్తుంది. అలాగే సేల్స్ ఫోర్కాస్టింగ్ అనేది కూడా చేయాలి. ఖచ్చితమైన రాబడి అంచనాలను అందించడానికి చారిత్రక డేటా, మార్కెట్ ట్రెండ్లు మరియు సేల్స్ పైప్లైన్లను విశ్లేషించడం ద్వారా విక్రయాల అంచనాలో సహాయం చేస్తుందన్నమాట. అలాగే సేల్స్ ఎనేబుల్మెంట్ అనమాట. సో అమ్మకాల బృందానికి అవసరమైన సాధనాలు, వనరులు మరియు శిక్షణతో వారి పనితీరును పెంచడానికి మరియు ఆదాయ వృద్ధిని పెంచడానికి మద్దతు అనేది ఇస్తుందన్నమాట. అలాగే నెక్స్ట్ టెరిటరీ ప్లానింగ్ అనమాట. సేల్స్ టెరిటరీలను నిర్వహించడం మరియు ఆప్టిమైజ్ చేయడం, బ్యాలెన్స్డ్ వర్క్లోడ్లను మరియు టార్గెట్ సేల్స్ స్ట్రాటజీలను నిర్ధారించడంలో సహాయం చేయాలన్నమాట. అలాగే సేల్స్ అనలిటిక్స్ అనేవి ఉంటాయి. అవకాశాలను గుర్తించడానికి మరియు మార్కెట్ డైనామిక్లను అర్థం చేసుకోవడానికి పోటీ విశ్లేషణ మరియు మార్కెట్ పరిశోధనలను నిర్వహించవచ్చు అనమాట. సేల్స్ పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ అనమాట. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కేపీఐలుకి వేగవంతంగా సేల్స్ టీము పనితీరును ట్రాక్ చేయగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. సేల్స్ లీడర్షిప్ టీంకి అంతర్దృష్టులను కూడా అందించగలిగే విధంగా ఉండాలి. అలాగే సేల్స్ ప్రాసెస్ డాక్యుమెంటేషన్ అనమాట. విక్రయ ప్రక్రియలు, మార్గదర్శకాలు మరియు ఉత్తమ అభ్యాసాల కోసం డాక్యుమెంటేషన్ సృష్టించాలన్నమాట. అలాగే వాటిని నిర్వహించాలన్నమాట. ప్రాథమిక అర్హతలు వచ్చేసరికి విశ్లేషణాత్మక నైపుణ్యాలు, డేటాను కార్యాచరణ అంతర్దృష్టులను అనువదించగల సామర్థ్యం, బలమైన విశ్లేషణాత్మక మరియు సమస్య పరిష్కారాల నైపుణ్యాలు అనేవి ఉండాలి. వివరాలకు శ్రద్ధ అనమాట. సో ఖచ్చితమైన డేటాను అయితే విశ్లేషణ చేయాలి. రిపోర్టింగ్ని నిర్ధారించడానికి వివరాలపై ఖచ్చితమైన శ్రద్ధ అనేది వహించాలి. టైం మేనేజ్మెంట్ అనమాట. గడువు తేదీలను ట్రాక్ చేయగలం మరియు బట్వాడ చేయగల సామర్థ్యం అనేది మీలో ఉండాలి. కమ్యూనికేషన్ అనమాట. సో క్రాస్ ఫంక్షనల్ టీములతో సహకరించగలిగే విధంగా ఉండాలి. ఫలితాన్ని ప్రభావవంతంగా ప్రదర్శించడానికి అద్భుతమైన శబ్ద మరియు రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి కూడా ఉంటాయి. టెక్ అవగాహన అనేది ఉండాలన్నమాట. సో సిఆర్ఎం నైపుణ్యం అనమాట. సిఆర్ఎం సిస్టమ్లు ఉదాహరణ సేల్స్ ఫోర్స్, హబ్ స్పాట్ అనమాట. మరియు ఇతర విక్రయాలు సంబంధించిన సాధనాలతో లింక్డ్ఇన్ సేల్స్, అలాగే నావిగేటర్, క్లారీ, అవుట్రీచ్ అండ్ జూమ్ ఇన్ఫో పరిచయం అనేది మీకు చాలా అవసరం అనమాట. టీమ్ ప్లేయర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. జట్టు ఆధారిత మరియు సహకార వాతావరణంలో సమర్థవంతంగా పనిచేసే సామర్థ్యాన్ని ప్రదర్శించారు అని ఇవ్వడం జరిగింది. అనుకూలత అన్నమాట. వేగవంతమైన మరియు డైనమిక్ స్టార్టప్ వాతావరణంలో వృద్ధి చెందగల సామర్థ్యం అనేది మీలో ఉండాలి. అలాగే సేల్స్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. సేల్స్ లేదా సేల్స్ ఆపరేషన్స్లో మునుపటి అనుభవం ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తుందన్నమాట. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ లేదా సంబంధిత సాంకేతిక రంగంలో బ్యాచిలర్ లేదా అంతకంటే ఎక్కువ డిగ్రీ అనేది సాధించాలి. మార్కెటింగ్, బిజినెస్, అడ్మినిస్ట్రేషన్ లేదా సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ అనేది మీకు ఖచ్చితంగా అవసరం అనమాట. ఇష్టపడే అర్హతలు అనమాట. ప్రారంభం అనుభవం అనమాట. ఎంటర్ప్రైజ్ సాస్ అనుభవం అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడైతే. అలాగే మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. దీని యొక్క లింకు కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకుంటే ఇక్కడ మీకు ఈ విధంగా పేజీ వచ్చింది కదా. సో ఈ పేజీ మాత్రమే వస్తుందన్నమాట. సో ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. మీ యొక్క మొదటి పేరు అనేది రాయాలండి. సో అలాగే చివరి పేరు కూడా రాయాలి. మీ యొక్క ఈమెయిల్ని ఎంటర్ చేయండి. అలాగే ఫోన్ నెంబర్ని కూడా ఎంటర్ చేయండి. అలాగే మీ యొక్క రెజ్యూమ్ని డాక్యుమెంట్ రూపంలో కానీ పీడిఎఫ్ రూపంలో ఉంటే సో వాటిని ఇక్కడ అటాచ్ చేయండి. అలాగే మీ యొక్క స్కూల్ని ఎంచుకోండి. డిగ్రీ ఏం చదివారో అది కూడా ఎంచుకోండి. మీ యొక్క క్రమశిక్షణ అనేది ఎంచుకోండి. సో ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు, ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారు అనేది కూడా ఎంచుకోండి. అలాగే ఏ సంవత్సరంలో రిలీవ్ అయ్యారు అనేది కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇక్కడ క్రమశిక్షణ అంటే మీరు ఏం చదివారు, డిగ్రీ ఏం చేశారు, బ్యాచిలర్ డిగ్రీలో ఏం చేశారు, ఏ స్ట్రీమ్ అనేది క్లిక్ చేయండి. అలాగే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే యాడ్ చేయండి. వెబ్సైట్ ఏదైనా ఉంటే యాడ్ చేయండి. మీరు ప్రస్తుతం లేదా ఇటీవల పనిచేస్తున్న కంపెనీ ఏదైనా ఉంటే యాడ్ చేయండి. లేకపోతే నాట్ యాప్లికబుల్ అనేసి పెట్టండి. మీకు ఎంటర్ప్రైజ్ సేల్స్ ఆపరేషన్స్, రెవెన్యూ ఆపరేషన్లో అనుభవం ఉందా లేదా అనేది మీరు పెట్టండి. అలాగే మీరు యూఎస్ గంటల్లో 7:30 PM నుంచి 4:30 AM వరకు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది కూడా మీరు ఇక్కడ క్లిక్ చేసి
డైరెక్ట్గా సెలెక్ట్ చేయండి. అలాగే లాస్ట్ వన్ వచ్చేసరికి మీకైతే మీ యొక్క మేలా లేదా ఫీమేలా అనేది ఎంచుకోండి. మీరు ఇనాన్సికా లాటినోవా అనేది కూడా ఎంచుకోండి. ఓకేనా, జాతి అన్నమాట అది. నెక్స్ట్ వచ్చేసరికి వైకల్యం వాళ్ళు అంటే డిసబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క అనుభవమైన స్థితి అనేది ఎంచుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు వైకల్యం ఉంటే ఒకవేళ చూడండి, మీకు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఇక్కడ ఇచ్చిన విధంగా అయితే మీరు అది సెలెక్ట్ చేసి మీరైతే అప్లై చేయొచ్చు. వైకల్యం స్థితి అనేది ఎంచుకోండి. ఓకేనా, సో అంటే ఎంత పర్సంటేజ్ ఉంది అనేది కూడా. ఓకేనా, సో లాస్ట్లో వచ్చేసరికి మీరైతే దరఖాస్తును సమర్పించండి అనే దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. వితిన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం జరుగుతుంది. సో అప్పటి వరకు మీరు వెయిట్ చూడాలన్నమాట. ఇది ఈరోజు నోటిఫికేషన్. సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ఇప్పటివరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.